నమస్తే అండి. ప్రస్తుతం నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటే కుంఫు తైక్వాండో ఛాంపియన్షిప్ జరుగుతోంది. సింధు తపస్వి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ తన ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకి చాలామంది పేరెంట్స్ వచ్చారు, చాలామంది కరాటే స్టూడెంట్స్ వచ్చారు, సీనియర్ కరాటే మాస్టర్స్ కూడా వచ్చారు, చాలామంది అతిథులు కూడా వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సింధు తపస్వి ఆధ్వర్యంలో ఫస్ట్ నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ జరుగుతోంది. వీటి గురించి మీ మాటల్లో. జై తెలంగాణ. ముందుగా సింధుకి మరి అట్లనే అఖిల్ గారికి మరి ఇక్కడ వచ్చిన లక్ష్మి గారికి శుభాభివందనాలు. మరి నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారంటే అది అంత ఈజీ కాదు. ఇది ఫైనాన్షియల్గా ప్లస్ టీమ్ వర్క్ కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫౌండేషన్ నాయన నరసింహారెడ్డి ఫౌండేషన్ నుంచి తెలంగాణ స్టేట్ లెవెల్ క్రికెట్ చేయడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటిది ఇంతమంది పిల్లలు అంటే ఇక్కడ చూస్తున్నాం మనం, చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చి మరి తన వంతు కృషి చేస్తూ మరి ఈరోజు సింధు అంటే బేసిక్గా తనే ఒక క్రీడాకారిణి. అంటే తాయికొండో ఈ పోర్ట్లాండ్ కానీ యూకే డాలర్స్లో అటువంటి కంట్రీస్లో మరి తను ఛాంపియన్షిప్ కూడా కొట్టింది. కాబట్టి ఇంకా ముందు కూడా రానున్న రోజుల్లో కూడా ఈ వీళ్ళ అకాడమీకి మా సపోర్ట్ ఉంటుంది. అట్లనే స్టేట్కి కూడా ఇది గర్వకారణం. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున ఇక్కడ విన్ అయిన వాళ్ళకందరూ కూడా నిజంగా కూడా ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే కాదు, ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ ఇటువంటి నేర్చుకోవడం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, ఇటువంటి ఎన్నో డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe